వ్యక్తుల్ని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇవే కాకుండా చేనేత, ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు, అనేక విధాలుగా ఇబ్బంది చేశారు. 217 జీవో రద్దు చేస్తాం, పాత జీవో ఉండేది దాన్ని కావాలని ఇచ్చేశారు. ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం. ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. నాయి బ్రాహ్మణ్ గాని, కొమ్మర, మేదరి, గీత కార్మికులు, వాల్మీకి బోయ, అరటిక, ఎంబీసీ, పాల ఏకిరి, నగరాలు, కృష్ణ బలిజ, పూసల, దాసరి, అదేవిధంగా బొందిలి, తూర్పు కాపు, నాగవంశం, గాండ్ల, తెలుకుల, పెరిక, ముదిరాజ్, భట్రాజు, సగర, కళింగ కోమటి, కళింగ వైశ్య, పొందర, కోరాకుల, పాల ఏకిరి, జంగం, రెడ్డిక, అయ్యారక, కొప్పుల వెలమ, గవర, కుంచటి, ఒక్కలిగా, మొదలయ్యార్, అగముడి మొదలయ్యార్, శిష్ట కరణం, చాత్తాడ శ్రీ వైష్ణవ, వీర శైవ లింగాయత్, సూర్య బలిజ, అతిరస, వన్యకుల క్షత్రియ. ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను. ఇవి కాకుండా మొత్తం 157 కులాలున్నాయి. 153 కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా, మీకు పనులు జరిగినా, మీకేమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతోనే వచ్చింది. ఈరోజు వేదిక పైన ఉన్నారు, నాయకులందరినీ చూశారు. ఇక్కడుండే వాళ్ళందరూ బాధితులే. ఇక్కడే అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక్కడే ఈ యొక్క రవీంద్ర, కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. యనమల రామకృష్ణ లాంటి వ్యక్తి, కళా వెంకట్రావు లాంటి వ్యక్తి, వీళ్ళందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకరిద్దరు కాదు, కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు, అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన నేను బాధితుడిని, మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం. 40 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ప్రభుత్వం. బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జయరామ్ గారు ఉన్నారు, మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. నేను వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా పొమ్మన్నారు. కారణం చెప్పమన్నాడు, కారణం చెప్పలేదు. చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు. నేను అడుగుతున్నా, ఆయన తప్పులు చేసుంటే ఆయన కాదన్నారు, కానీ మీ పెద్దిరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది, అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. గనులు, లిక్కరు ఒకటి కాదు, ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాల్ని ఊచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. 18 మంది
బీసీ నాయకులను చంపారు. చంద్రయ్యను చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఏ విధంగా మర్చిపోగలుగుతానని అడుగుతున్నా మిమ్మల్ని. నేను పాడిపోసా, అది కాదు ఇక్కడ ఇష్యూ. నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా అని అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగర్గా ఉన్న వ్యక్తిని